ఆశా గారు నమస్తే అండి. మరేంటండి ఈ రోజున ఆయిల్ సమస్య ఉన్నందున నిన్న ఏదైతే మోడీ గారు పిలిపించారో ఆయిల్ తగ్గించేవాడిని అని చెప్పి ఇటు మోడీ గారు క్యాన్వే తగ్గించుకున్నారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు క్యాన్వే కూడా 50% తగ్గించుకున్నారని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. మరేంటి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నట్లయితే తన విలాసాలు ఈ విధంగా తగ్గించేసుకుని ప్రభుత్వ ఖజానానికి ప్రభుత్వ పథకాలకి అమలు చేసే విధంగా చేయటం, మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చూసుకున్నట్లయితే అసలేంటి వీళ్ళిద్దరి మధ్య కంపారిజన్స్ ఎలా చూడొచ్చు అంటారు? అసలు మీరు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి మా నారా చంద్రబాబు నాయుడు గారికి కంపేర్ చేయబాకండి. ఎందుకంటే భూమికి ఆకాశం తేడా. ఎందుకంటే నాలుగోసారి ముఖ్యమంత్రి, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకును సైకో జగన్మోహన్ రెడ్డికి మీరు కలిపితే అది ప్రజలు కూడా నిజంగా మీ మీడియా కూడా చూడరు. రెండోది, ఇలా క్యాన్వే తగ్గించుకుంటున్నారంటే రేపు జరగబోయే అభివృద్ధి కోసం ఈ కొరతలు మళ్ళీ రాబోయే రోజుల్లో కొరతలు వస్తున్నాయి అని ఆయన ముందంచన వేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు. పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, కొరతలు తెలుస్తున్నాయి అనేటప్పటికీ ఆయన క్యాన్వే తగ్గింది. ఆయన విలాసమైన ఇది ఆయన తగ్గించుకున్నారు. అట్లా మీరు చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డిని కలుపుతుంటే, జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ప్రజల సొమ్ము దోచుకున్నవాడు. ఇలా ప్రజలు అభివృద్ధి చేయనంటే గుండెపోటుకి కత్తిపోటు అనేవాడు, కత్తిపోటుకి గొడ్డల పోటు. వాళ్ళకి మా నాయకుడికి కలిపే ఇది మీకు లేదు, మీరు కలపబాకండి. రెండోది, విష్ణుని ఉన్న ఒక లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఇలా దేశమంతా కూడా 110 దేశాలంతా కూడా ఈయన కళ్ళి చూశారు. ఆనాడు సైకో ప్రభుత్వంలో మా నాయకుడు ఏలేని తప్పు చేయకపోయినా కూడా 52 రోజుల్లో జైల్లో పెట్టినా కూడా విదేశాల నుంచి దేశమంతా కూడా ముక్తఖండంతో ఖండించిన ప్రజలు ఇలా చంద్రబాబు నాయుడు గారు అంటే అంత అభిమానం. ప్రజలు ఆయన అభివృద్ధి, ఆయన విష్ణుని ఉన్న లీడర్ కాబట్టి ఆయన కోరుకుంటున్నారు. ఆ రకంగానే తండ్రి బాటలో నడిస్తే తనయుడు కాబట్టి మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా నిజంగా తండ్రి ఏ రకంగా పనితనం చూసి, ఎందుకంటే మంచి బిడ్డలకి మంచి తండ్రి అలవాట్లు ఉంటే ఆ బిడ్డలు కూడా అదే అలవాటు వచ్చింది. తన తండ్రి ఏ రకంగా చేశాడు కాబట్టి పాపం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే అలవాట్లు వచ్చినాయి. తను అట్లా ఇలా ఆ మాట చెప్తున్నారు. ఇప్పుడు పేర్లు కానీ ఏదో మాట్లాడుతున్నారు అంటున్నారు. ఆయన బెంగళూరులో ఎందుకు ఉంటున్నాడు? బెంగళూరు నుంచి లండన్కి 10 రోజులు 15 రోజులకు ఒకసారి ఎందుకు వెళ్తున్నాడు? 14 గంటల జర్నీకి గంటకి 2 లక్షలు డబ్బు పెట్టుకొని, ఎంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనేది అది చెప్పాలి ప్రజలకి. వీళ్ళు లక్షల కోట్లు అవినీతి చేసి ప్రజలు బీద ప్రజలకి ఆనాడు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు దాచుకుంది అంతా కూడా దాచిపెడతానికి లండన్కి వెళ్తున్నాడని సైకో జగన్మోహన్ రెడ్డికి ప్రజలంతా కూడా గమనించారు. ప్రజలకి బుద్ధి చెప్పినా కూడా చచ్చిపోయిన పార్టీకి మేము బతికున్నామని చెప్పుకుంటానికి, వాళ్ళ ఉలికిలు కాపాడుకుంటానికి వస్తున్నారు ఎవరో 2-3. మీకు అందరూ కూడా ఇలా ఉన్న కార్యకర్తలు కూడా చూడండి, ఇప్పుడు వస్తున్నారు వందలాది మంది కార్యకర్తలు. నిజంగా మేము చేసిన తప్పు ఒకటే, వీళ్ళ మాటలు విని, ఎవరో నాయకుల మాటలు విని మేము ఈ 10 నుంచి ఈ టీడీపీల నుంచి మా సొంతిల్లు వదిలిపెట్టుకొని అద్దింట్లో వచ్చాం కాబట్టి అద్దిల్లు రుసి సొంతిల్లు మన కుటుంబం సొంతింట్లో ఉంటే తింటాం, లేకపోతే పస్తైనా పండుకుంటామని ఒక సామెత ఉంది. ఆ రకంగా వెళ్ళిన వాళ్ళకి బుద్ధి వచ్చి మళ్ళీ కేసిని శివనాథ్ చిన్ని గారి ఆధ్వర్యంలో 100 మంది పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇలా వైసీపీ వాళ్ళు వచ్చి టీడీపీలో కలుస్తున్నారంటే అది అభివృద్ధి. అంటే మేడం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆశా గారు, గత ప్రభుత్వంలో మీరు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చూసినా ప్యాలెస్లు కట్టుకోవడం లేదా ప్రజల సొమ్ము దోసుకుని లండన్లో దాచుకోవడం చెప్పి అన్నట్లుగా, ఇక్కడ మరి చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క రూపాయి ఆదా చేస్తూ ప్రభుత్వానికి ఉపయోగపడే కదా చేయటం. అంటే ఈ రెండింటిని మనం ఎలా చూడొచ్చు? పక్కన పెట్టుబడులు కానీ ఇటు డెవలప్మెంట్ విషయాన్ని కూడా అన్ని విషయాల్లో మేమే చేసని చెప్పి మాట్లాడటం ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఏమండి, ఎగరటానికి చేతగాని వాడు నేల వంకర అంటాడు. తనకి ఏమీ తెలియదు, పాలన గురించి తెలియదు. నేను అభివృద్ధి చేశానంటే ఏం అభివృద్ధి చేసావు? నువ్వు చేసావు. బిడ్డల భవిష్యత్తు, గాంజాయి, డ్రగ్స్, అన్నిటి అలవాటు, కత్తిపోట్లు, గొడ్డల పోట్లు, నువ్వు చేసిన అలవాటు అది 5 సంవత్సరాల్లో నువ్వు ఏ అభివృద్ధి చేసావనేది నిజంగా దమ్మున్న నాయకుడు అయితే నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడు, అసెంబ్లీలో నుంచో. కానీ నీకు చేత కాదు. 11 మంది గెలిచారు నీతో, నీ 11 మంది ఎమ్మెల్యేలు కూడా 10 మంది ఎమ్మెల్యేలు కూడా నీతో పాటు తెచ్చుకోలేకపోతున్నావు అంటే సైకో జగన్మోహన్ రెడ్డి. సరే, నువ్వు అసెంబ్లీకి రాలేకపోతున్నావు, ప్రజల దగ్గర రా, ఇంటింటికి ప్రజల దగ్గర
ఇంకోటి చెప్తాడు ఏదో ఒక మీడియాలు పెట్టుకొని, నేను పాదయాత్ర చేస్తాను, పాదాల మీద నడుస్తాను, మళ్ళీ నేను వస్తాను అని. నువ్వు కాళ్ళు పైకొత్తి ఎత్తి తల కింద పెట్టినా కూడా ప్రజలు నీకు నమ్మటానికి లేరు. ప్రజలు నీకు నీ ముఖం కూడా చూస్తానికి, నీ ముఖం చూస్తేనే ఇట్లాంటి దరిద్రుడు పోతేనే మాకు దరిద్రం అంతా ఈ రాష్ట్రానికి వదిలేసిందని అనుకున్నారు. నిన్న ఇంకొకటి విషయం మీకు తెలిసిందో లేదో, ఒక ఆమె అంటుంది, ముస్తఫా కూతురు గుంటూరు ఆవిడ, ఆమె ఒక మాట చెప్తుంది, రైతుల మీద కేసులేంటి, ఎందుకు ఎస్సీ ఎస్టీల మీద కేసులేంటి అన్నావు. అమ్మా మీరేనా మాట్లాడేది? అమ్మ ఫాతిమా, ఒక్కసారి మీ తండ్రి దగ్గర కూర్చొని, నాన్న మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఏం చేసాము, రైతులకి ఏం చేసాము, మనం ఎస్సీ ఎస్టీలకి మైనారిటీలకి ఏం చేసాము, బీసీలకి ఏం చేసామనేది ఒక్కసారి నువ్వు ఒక గంట కూర్చొని నీ తండ్రి దగ్గర నువ్వు ఆలోచించి మీడియా ముందు వచ్చి మాట్లాడితే బాగుంటుందని నేను ఈ ఫాతిమాకు కూడా హెచ్చరిస్తున్నాను.